కంచె గచ్చిబౌలి ఎపిసోడ్ పై కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీరియస్ అయిందా? హెచ్సియు భూముల వివాదం ఢిల్లీకి తాకడంపై హైకమాండ్ పెద్దలు గురుగా ఉన్నారా? ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరిస్తే రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ దెబ్బతింటుందని హస్తం పెద్దలు భావిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందరపాటు వల్లే సమస్య వచ్చి పడిందన్న భావనలో ఢిల్లీ పెద్దలు ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. హెచ్సియు భూముల వివాదం ఢిల్లీకి చేరింది. యూనివర్సిటీ భూములను రక్షించుకునేందుకు అటు విద్యార్థి సంఘ నేతలు, ఇటు పర్యావరణవేత్తలు, ఇంకోవైపు ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ఎమర్జెన్సీ పాలన తలపించేలా వ్యవహరిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తూ భయాందోళన పరిస్థితులను సృష్టిస్తోంది. అయినా పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొని విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు, జేఎన్యూ విద్యార్థులు, సినీ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. అటు తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ కీర్తి చిదంబరం సైతం ట్విట్టర్ వేదికగా మద్దతు ప్రకటించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బీఆర్ఎస్ కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధ్వంసంపై ఫిర్యాదులు చేశారు. అటు రాష్ట్ర హైకోర్టు సైతం రేపటి వరకు చెట్లను కూల్చివేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. హెచ్సియు భూముల వివాదంపై కాంగ్రెస్ అధిష్టానానికి పలువురు రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేశారు. ఒకవైపు హెచ్సియు ఎపిసోడ్ ఢిల్లీ స్థాయికి పాకడంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంతో ఉందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఢిల్లీ పెద్దలు సీరియస్ అయినట్లు సమాచారం. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడంపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఒకవైపు యూనివర్సిటీ భూములు, మరోవైపు పర్యావరణ పరిరక్షణ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతోనే సమస్య వచ్చి పడిందన్న భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. ఇదే విషయాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి వివరించారట. దీంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట ఢిల్లీ పెద్దలు. గతంలో సెంట్రల్ యూనివర్సిటీ ఎపిసోడ్ లో రోహిత్ వేముల కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన పోరాటానికి అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ దెబ్బతింటుందన్న భావనలో ఉన్నారట హైకమాండ్ పెద్దలు. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించడం వల్లే కాంగ్రెస్ ఇమేజ్ జాతీయ స్థాయిలో దెబ్బతింటుందని మండిపడుతున్నారట. ఇప్పటికైనా హెచ్సియు భూముల వివాదంపై రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మరింత నష్టం చేకూరుతుందన్న భావనలో ఉన్నారట కాంగ్రెస్ పెద్దలు. చిలికి గానివానలా తయారవుతున్న హెచ్సియు భూముల వివాదానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఫుల్ స్టాప్ పెడుతుందా లేక సమస్యను మరింత జటిలం చేస్తుందా చూడాలి.